వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. సో మన వ్యూవర్స్ అడిగిందనమాట, 5 ఇయర్స్లో ఒక 12 lakhs పైన అప్పు ఉంది, అది ఎలా తీర్చాలి, అండ్ 45,000 నా శాలరీ, బడ్జెట్ ప్లానింగ్ చెప్పమని చెప్పి. సో ఈ వీడియోలో మనం 5 ఇయర్స్లో అప్పు తీర్చడం ఎలాగా అండ్ 45,000కి మనం బడ్జెట్ ప్లాన్ ఎంత వేసుకోవచ్చుతో పాటు, ఒకవేళ సొంత ఇల్లు కూడా కావాలి అనుకుంటే ఈ శాలరీతో సొంత ఇంటి కోసం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ 3 పాయింట్స్ అయితే కవర్ చేద్దాము. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక వీడియో చూస్తుంటే, ఈ కంటెంట్ యూస్ఫుల్ ఉంది, మంచి కంటెంట్ అంటే ఏమిస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావాలనిపిస్తుంది. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, వాళ్ళు చెప్పింది వాళ్ళ శాలరీ 45,000 అండ్ రెంట్ వచ్చేసరికి 5,000 రూపీస్. ఎందుకంటే షేర్డ్ పీజీఆర్ సంథింగ్ అలా ఉన్నారు, మ్యారీడ్, ఒక పాప ఉన్నారు, అండ్ పర్సనల్ లోన్ ఉంది 12,78,000 ఉందన్నమాట. సో ఒక 5 years లోపు అయితే నేను లోన్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో పాసిబుల్ అవుతుందా అండ్ 45,000 శాలరీకి బడ్జెట్ ప్లాన్ అయితే అడిగారు. సో ఫస్ట్ వాళ్ళు అనుకున్న టార్గెట్ 5 years కాబట్టి, 5 years లోపు మనం ఇంత అప్పు తీర్చాలి అంటే మంత్లీ ఈఎంఐ ఎంత అవుతుందో ఫస్ట్ అయితే చూద్దాం. మొత్తం 12,78,000 కాబట్టి డివైడెడ్ బై 5 years వేసామంటే ఒక సంవత్సరానికి మనము కట్టాల్సింది 2,55,000 సంథింగ్ అవుతుంది. సో సంవత్సరానికి ఎంత అంటే, నెలకి ఇప్పుడు 2,55,600 బై 12 వేసాము అంటే 21,300 అన్నది అప్రాక్సిమేట్గా మనం ఎవ్రీ మంత్ కూడా కట్టగలిగితే ఈ అప్పు తీరుతుంది. ఇది కూడా ఏది అసలు, నేను వాళ్ళు చెప్పింది అసలు కింద వేస్తున్నాను, అసలు వడ్డీ కలిపి అయితే కనుక మీకు మొత్తం ఇంత అమౌంట్ అవుతుంది. ఒకవేళ ఇది ఓన్లీ అసలు కనుక అయితే ఈ అమౌంట్, దీనికి వడ్డీ పడుతుంది. పర్సనల్ లోన్ అన్నారు కాబట్టి 9.5% నుంచి 11% వరకు మేబీ ఉండొచ్చు. నేను అప్రాక్సిమేట్గా ఒక 10,000 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా వడ్డీకి కూడా కలుపుతున్నాను. అంటే టోటల్ మనకి అసలు ప్లస్ వడ్డీ అంటే 31,300 ఎవ్రీ మంత్ కూడా మనము ఈ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ కనుక కట్టగలిగితే 5 years లోపు వాళ్ళ 12,78,000 అన్నది క్లియర్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అంటే శాలరీ 45,000, అందులో 5,000 రెంట్ అని వాళ్ళు చెప్పారు, మిగిలింది 40,000. సో 40,000లో ఎవ్రీ మంత్ 31,300 అన్నది మనము ఈఎంఐగా కనుక పే చేయగలిగితే, అంటే ఇందులో నేను అసలు ప్లస్ వడ్డీ కూడా కలిపాను. సో ఇంత అమౌంట్ ఈఎంఐగా పెట్టుకోగలిగితే 5 years లోపు ఈ పర్సనల్ లోన్ అయితే క్లియర్ అవుతుందన్నమాట. సో ఇంకా మనకి మిగిలింది 8,700 రూపీస్. సో 8,700 రూపీస్లో మనం ఒక 700 రూపీస్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఖర్చు తెలియకుండా వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ ఖర్చులకు తీసేసిన ఇంకా 8,000 అన్నది మీరు ఇంటి ఖర్చులు 8,000 ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకొని హోమ్ ఎక్స్పెన్సెస్ అన్నీ 8,000లో కనుక క్లియర్ చేసుకోగలిగారు అనుకోండి, మీకైతే ఈ ప్లానింగ్తో, లైక్ నేనేం ప్లానింగ్ చెప్పలేదు, అమౌంట్ ఎంత అవుతుందని మీరు అడిగారు కాబట్టి ఇలా అయితే సరిపోతుంది. బట్ కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇవి ఎక్కడా కూడా ఈ అమౌంట్స్లో రాలేదు. కాబట్టి అవి కూడా ఉండాలి అనుకుంటే ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్గా ఒక 3,000 రూపీస్ మనం సేవింగ్స్ చేయగలిగిన మీరు 1 year టార్గెట్ పెట్టుకోండి. అంటే ప్రతి ఇయర్ ఒక 4 grams గోల్డ్ కాయిన్స్లో అయినా బిస్కెట్స్లో అయినా కొనాలి. అలా మీరు ఎవ్రీ ఇయర్ 4 grams కొనాలి అంటే మంత్లీ ఒక 3,000 రూపీస్ అన్నది సేవింగ్స్ చేయాలన్నమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి 4 grams కొనగలుగుతుంటే 5 years ఏదైతే మీరు 5 years టార్గెట్ పెట్టుకున్నారో ఆ పర్సనల్ లోన్ తీరాలని, అప్పటికి మీ దగ్గర 20 grams గోల్డ్ కూడా ఉంటుంది. 5 years తర్వాత గ్రామ్ అన్నది అప్రాక్సిమేట్గా ఒక 15,000 అయితే అవుతుందని అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ 24 క్యారెట్ అయితే 9K నుంచి 10K మధ్య ఉంది కాబట్టి 5 years తర్వాత 15,000 అయ్యే ఛాన్స్ అయితే ఉంది గ్రామ్. 24 క్యారెట్ ఆర్ 22 క్యారెట్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. సో 20 grams ఒక 15,000 వేసుకున్న 3 lakhs అయితే మీ దగ్గర ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే పర్సనల్ లోన్ ఈఎంఐ ఇంట్రెస్ట్ అన్నది 9.5% నుంచి 11% ఉంటుంది. మన ఎజంప్షన్ కేసులో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి రిటర్న్స్ అన్నవి మోర్ దెన్ 15% వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 5 yearsలో కట్టాలి అనుకుంటే, మీ శాలరీలో నుంచి 5,000 రెంట్ పోయి ఇంటి ఖర్చులు ఒక 8,000 మేనేజ్ చేసుకొని మిగిలినంతా ఈ పర్సనల్ ఈఎంఐకే కట్టుకుంటారా అన్నది మీరు చూస్ చేసుకోండి. లేదు ఇంకా త్వరగా కొంచెం తీరాలి ఎక్కువ అనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే, నేను జస్ట్ చెప్తున్నాను, మీరే ఆలోచించుకొని మీరే చూస్ చేసుకోండి. లేదు అంటే ఏం చేయొచ్చు అంటే, ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఈ కేసులో చెప్పాం కదా, మొత్తం 31,300 సంథింగ్ అసలు ప్లస్ వడ్డీ కలిపి ఈఎంఐగా పెట్టుకుంటారా అని. అలా లేదు అనుకుంటే కనుక అందులో కొంత అమౌంట్ అంటే ఒక 20,000 25,000 వరకు ఈఎంఐలు కట్టుకుంటా, మిగిలిన అమౌంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. సో 5 years లోపు మీకు గోల్డ్ మీద ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి ఆ మొత్తాన్ని 5 years తర్వాత అయిన కాయిన్స్ అవన్నీ కూడా కలిపి మీరు అప్పుడు అప్పు తీర్చేసుకుంటారా అన్నది మీకు చూస్ చేసుకోండి. ఎందుకంటే
గోల్డ్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్గా మీరు పెట్టిన దానికంటే ఇక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి మీ అప్పు కూడా మేబీ ఒక 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ లోపు అట్లా తీరడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఎట్లా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే ఈఎంఐలే కట్టుకోవచ్చు, ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కదా అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. అసలు లేదు అంటే ఒక 3000 రూపీస్ మీరు ఎక్స్ట్రా ఇన్కమే ఏదన్నా ట్రై చేయగలిగారు అంటే ఈ ఇందాక చెప్పిన ఈఎంఐస్ కట్టుకోవడంతో పాటు ఈ 3000 రూపీస్ మీరు విడిగా గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి. ఇంకొకటి 45,000 లోపు బడ్జెట్ ప్లాన్ అడిగారు కాబట్టి ఇన్ కేస్ మనకి ఈ లోన్ క్లియర్ అయిపోయింది లేదా అసలు మనకి ఈ లోన్ లేదు అనుకుంటే 45,000 శాలరీకి బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవచ్చు అంటే 5,000 రెంట్ అని చెప్పారు అండ్ 8,000 ఒక ఎక్స్పెన్సెస్ ఖర్చులు, ఇంటికి కూరగాయలు, బియ్యము, ఈ ఖర్చులు వీటి కింద వేసుకున్న ఒక 2,000 అన్నది ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఒక 500,000 ఇన్సూరెన్స్ కింద, ఒక 1,000 రూపీస్ ఎమర్జెన్సీ ఫండ్ ఏదో ఒకటి అవసరం రావచ్చు అలా పెట్టుకోండి. అండ్ ఒక పాప ఉన్నారు కాబట్టి ఎవ్రీ మంత్ ఇదంతా కూడా మంత్లీ ఖర్చులు అన్నమాట. సో ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ ఎడ్యుకేషన్కి పెట్టిన ఇయర్కి వచ్చేసరికి 60,000 వరకు పెడుతున్నట్టు, పాప చిన్న పాపే కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి కాబట్టి గోల్డ్ అన్నది సెక్యూర్డ్ అండ్ హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నది కాబట్టి ఒక 10,000 మీరు గోల్డ్ స్కీమ్లో కట్టుకోవచ్చు, కాయిన్స్లో పెట్టుకోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 10,000ని స్ప్లిట్ చేసి 5,000 స్కీమ్లో 5,000 కాయిన్స్కి ఇట్లా మూడిట్లో స్ప్లిట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక 5,000 ఆర్డీలో ఎవ్రీ మంత్ ఆర్డీలో వేసుకోవడం, లేదంటే 5 ఇయర్స్కి పోస్ట్ ఆఫీస్ చేసుకోవడం, పాప అయితే కనుక సుకన్య సమృద్ధి యూజన్కి యూజ్ చేయడం, బాబు అయితే పీపీఎఫ్ కానీ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇట్లాంటి ఎందులోనో ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకోవడం, ఇంకొక 5,000 సేవింగ్స్ అకౌంట్లో ఎప్పుడు ఉంచుకోవడం. అంటే అన్ని మన దగ్గర ఉన్నాయి అంతా ఇంట్లో ఖర్చులకి ఇలాగా స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్కే పెట్టకుండా మన సేవింగ్స్ అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి ఎవ్రీ మంత్ ఒక 5,000 కూడా ఒక పక్కన ఉంచుకోవాలి. అంటే ఇంక ఈ అమౌంట్ కదిలించకుండా ఉండేటట్టుగా. అండ్ ఆబ్వియస్గా మెడికల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక 2,000 మెడికల్కి ఉంచుకున్న తర్వాత రిమైనింగ్ 2,000 అన్నది మీరు పర్సనల్ ఫ్యామిలీ మీ ట్రిప్స్ ఏమన్నా ఇయర్లీ వన్స్ ఇయర్లీ ట్వైస్ మీరు ఏదన్నా ట్రిప్స్కి అట్లా వెళ్ళాలనుకున్నా, రెస్టారెంట్లకు వెళ్తున్నా, లేదంటే మీ పర్సనల్ స్పేస్ మీకు ఇష్టమైన ఏమైనా కొనుక్కోవడం కోసమైనా అట్లా మంత్లీ ఒక 2,000 పక్కన పెట్టించుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 1,000 అన్నది ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో టోటల్ చూసారంటే 45,000. సో ఇవి నేను ఎగ్జాక్ట్గా చెప్పినట్టు ఉండాలని లేదు, మీ ఖర్చులు ఏంటి అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి కొన్ని అమౌంట్స్ అన్నవి మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకోండి, ఈ రిమైనింగ్ ఏమన్నా మీరు తగ్గించుకోవచ్చు. సో ఇలాగనమాట. సో ఇదేంటి అంటే ఖర్చులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, పెరుగుతున్నాయి రేట్లు అంటే రేట్లు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మన శాలరీ కూడా పెరుగుతూ ఉండాలి కాబట్టి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ కూడా పెంచుకుంటూ ఉండండి. లేదు శాలరీ పెరగట్లేదు కానీ ఖర్చులు మాత్రం రేట్లు మాత్రం పెరుగుతున్నాయి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా మీకు 45,000 మీరు బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకోవచ్చు. నాకు పాసిబుల్ ఉన్నంత వరకు నేనైతే కవర్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఒకవేళ మీరు రెంట్ హౌస్ ఉంటున్నారు కాబట్టి రెంట్ హౌస్ వద్దు, హోమ్ లోన్ తీసుకొని మీకు ఓన్ హౌస్ కూడా ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, ఈ 45,000 అమౌంట్ ఉంది కదా మీ శాలరీ, అందులో నుంచి అప్రాక్సిమేట్గా ఒక 25K మాత్రమే హోమ్ లోన్కి వెళ్ళండి. 25K హోమ్ లోన్కి వెళ్ళారంటే రిమైనింగ్ 20Kలో ఇంకా మీకు ఖర్చులు కానీ, పాప ఎడ్యుకేషన్ కోసం మంత్లీ కొంత అమౌంట్ కానీ, ఒక చిన్న సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చెప్పాను కదా వీటిల్లో నుంచి ఇవన్నీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నీ చేయలేకపోయినా ఏదో 1 or 2 అన్న పాసిబుల్ ఉన్నంత వరకు ఏదో ఒక సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండేలా చూసుకోండి. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, ఇంటి ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అలా ఒక 20Kలో ప్లాన్ చేసుకున్నారనుకోండి 25K అనేది హోమ్ లోన్కి అయితే వెళ్ళొచ్చు. సో హోమ్ లోన్కి ఎప్పుడైతే వెళ్తారో ఆబ్వియస్గా అప్పుడు కొంచెం ప్రెజర్ అయితే పడుతుంది అనమాట. వస్తున్న శాలరీలో సగము హోమ్ లోన్కి వెళ్ళిపోతుంది, మిగిలిన ఖర్చులు అడ్జస్ట్ కాక అప్పులు అయ్యే ఛాన్సెస్ ఇట్లా ఉన్నాయనుకోండి. దానికంటే పీస్ఫుల్ లైఫ్ బతుకుతా మనము రిమైనింగ్ ఈ ఖర్చులు సేవింగ్స్ ఇలా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎక్కువ ప్రెజర్ తీసుకొని లేనిపోని అప్పులు తెచ్చుకోవడం కంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉండి ఇలాంటి సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం కూడా మంచిదే. సో ఇది వీడియో, ఐ హోప్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా వీడియోస్ నేను చేయడం మర్చిపోయింటే కనుక కామెంట్ చేయండి. బట్ అందరూ అప్పులు ఎలా తీర్చాలి అన్నది కాకుండా ఆల్రెడీ వాటి మీద వీడియోస్ ఉన్నాయి కదా, అవి కాకుండా ఇంకేమైనా వీడియోస్ ఉంటే కనుక ప్లీజ్ అవి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.